నమస్కారం ఏవన్ తెలుగు ఫస్ట్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. షబీర్ ఆరోపణలపై వెంకటరమణ ఘాటు స్పందన. ఆధారాలు చూపాలని ఎమ్మెల్యే సవాల్. ఆర్టీఐతో నిజాలు బయట పెడతామని వెల్లడి. నిరూపిస్తే రాజకీయ సన్యాసం అంటున్న ఎమ్మెల్యే. కాపులపై అవమానం అంటూ ముద్రగడ విమర్శ. బానిసలుగా చూడొద్దంటూ ఘాటు వ్యాఖ్యలు. కాపుల గౌరవం కోసం పోరాటం కొనసాగిస్తామని వ్యాఖ్య. చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేసిన ముద్రగడ. అనాథ యువతకు విమానయాన శిక్షణ ఒప్పందం. జిఎంఆర్ అకాడమీతో ప్రభుత్వం కీలక నిర్ణయం. 2026 నుంచి శంషాబాద్ లో శిక్షణ ప్రారంభం. అనాథలకు ఉద్యోగ అవకాశాల దిశగా అడుగు. రాజమండ్రి పాలకల్తీపై అసెంబ్లీలో ప్రకటన. వరలక్ష్మి డైరీ సరఫరా నిలిపివేత. ల్యాబ్ నివేదికల తర్వాత చట్టపరమైన చర్యలు. 2 చిన్నారులు వెంటిలేటర్పై చికిత్స. మున్సిపల్ ఎన్నికలు డ్రామా అంటూ విమర్శలు. దావోస్ పర్యటనపై వివరాలు చెప్పాలన్న డిమాండ్. అభివృద్ధిపై స్పష్టత లేదన్న ఆరోపణ. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్న విమర్శ. రాజమండ్రిలో అక్యూట్ కిడ్నీ సమస్యలతో పలువురు వివిధ ఆసుపత్రుల్లో చేరిన ఘటన కలకలం రేపుతోంది. ర్యాపిడ్ యాక్షన్ టీమ్ తో కలిసి అధికారులు సర్వే నిర్వహించారు. ఇప్పటి వరకు 12 మందికి పాల ద్వారా ఇన్ఫెక్షన్ సోకినట్లు అనుమానం వ్యక్తమవుతుంది. సంబంధిత పాలు విక్రయదారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన 106 కుటుంబాలకు పాలు సరఫరా చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే 73 రక్త నమూనాలు సేకరించగా మిగిలిన వాటిని సాయంత్రానికి తీసుకుంటామని తెలిపారు. అనిమల్ హస్బెండరీ అధికారులు 46 మంది రైతుల వద్ద నుంచి 46 పశువుల నమూనాలు సేకరించారు. ఇప్పటి వరకు 4 మరణాలు సంభవించినట్లు ధృవీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సహాయాన్ని అందించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పూర్తి స్థాయి ల్యాబ్ నివేదికల అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆన్సర్ తీసుకుంటాము. అలాగే ఇప్పుడు ఏదైతే పోస్ట్ మార్టం అవుతుందో దాంట్లో బ్లడ్ శాంపిల్స్ అండ్ అదర్ శాంపిల్స్ డిఫరెంట్ శాంపిల్స్ తీసి వేరియస్ ప్రీమియర్ ఆర్గనైజేషన్స్ కి అక్రాస్ ది కంట్రీ ఉండే వాళ్ళకి శాంపిల్స్ పంపిస్తాము. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కానీ మన రీజనల్ స్టేట్ ల్యాబొరేటరీ కానీ పంపించి వాట్ ఈస్ ద కాజ్ అనేది So as far as case is concerned, ఇప్పుడు inquest post mortem అయిపోతేనే దీన్ని ఆల్రెడీ టు సీరియస్ సెక్షన్స్ కేసు పెడతాము. పెట్టి ఫర్దర్ గా ఇది ఎవరైతే ఈ కన్స్యూమర్ ఉన్నారో వాళ్ళు 65 years అబవ్ వాళ్ళకే ఇది ఎఫెక్ట్ అవుతుంది. చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. దో ఏజ్ పీపుల్ కొంత యంగ్ ఏజ్ ఉంది, వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటే ఇంకా ప్రస్తుతానికి ఎటువంటి కేసు రిపోర్ట్ కాలేదు. కాబట్టి ఫర్దర్ గా ఒకవేళ కేసు అంటూ వస్తే ఈ ఫ్యామిలీస్ నుంచి వస్తాయి. ఓవరాల్ గా సొసైటీలో దీనికి పెద్ద కేర్ ఈ ఫ్యామిలీస్ మీద ఆల్రెడీ మేడం చెప్పినట్టు బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడము, మెడికల్ సర్వేలెన్స్ ఉంది, ఎక్స్పర్ట్ సర్వేలెన్స్ ఉంది. ఎనీ ఎమర్జెన్సీ హాస్పిటల్ కేర్ ఆఫ్. సో మీ అందరి ద్వారా చెప్పేది ప్రజలు సమయం పాటించాలి. దీంట్లో మనం కూడా దాని ఏదో కేరటిక్ సిచ్యుయేషన్ కాకుండా ప్రజలు కొంత మనం ఎంక్వైరీ చేసుకుంటూ పోతా ఉంటే మనకి తెలుస్తుంది. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మీకు ఏదైతే వాళ్ళు రోజు తీసుకుంటారో బాగా మరగబెట్టి తీసుకోవాలి. అది ఎవరైతే ఉంటారో పబ్లిక్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు. మన అవసరం రూల్స్ బెంచ్ ఇప్పుడు ఏదైతే తీసుకున్నారో రూల్స్ బెంచ్ క్యాన్ ద్వారా సప్లై చేయాలి. అలా కాకుండా తీసుకోమని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఫర్దర్ మెడికల్ అండ్ యానిమల్ హస్బెండరీ ఎవరంటే వాళ్ళు ఫర్దర్ ప్రికాషన్స్ పబ్లిక్ కి తెలియజేస్తారు. సో పోలీస్ సైడ్ నుంచి ట్రై టు గెట్ ది ఫ్యాక్ట్స్
ప్రాపర్లీ అండ్ కెమికల్స్ అని కూడా పంపించాలి. అంటే దీనివల్ల ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఎంతమంది శివరాత్రి 16వ తారీఖు మార్నింగ్ ఈ కన్స్యూమర్స్ రిపోర్టెడ్ కొంచెం చేంజ్ ఉంటారు. సో దెన్ నెక్స్ట్ 2 days మళ్ళీ నార్మల్గా కొంతమందికి పెట్టారు. తర్వాత నుంచి మెడికల్ అడ్మిషన్ స్టార్ట్ అయింది. సో వాడు ఏం చెప్తున్నాడు, యాజ్ ఆఫ్ నౌ ఈజ్ నాట్ కన్వర్టింగ్ చేస్తున్నాడు, ఎగ్జామినేషన్ చేస్తున్నాం. సచివాలయంలో గౌరవెల్లి ప్రాజెక్టు పురోగతిపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కాలువల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ ఇంజనీర్లు సమావేశంలో పాల్గొన్నారు. సాగునీటి సరఫరా లక్ష్యంగా పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. చట్టపరమైన అడ్డంకులను అధిగమించి ప్రాజెక్టును పూర్తి చేయాలని పేర్కొన్నారు. రైతులకు త్వరగా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ సమయపాలన పాటించాలని మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ నేత షబీర్ అలీ చేసిన అవినీతి ఆరోపణలపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఘాటుగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నిజానిజాలు తెలుసుకునేందుకు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశామని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న మీరు 2 నిమిషాల్లోనే వాస్తవాలు బయట పెట్టవచ్చని ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నప్పుడు సంబంధిత డాక్యుమెంట్లు ఎందుకు క్లియర్ చేయలేదని నిలదీశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మరోసారి సవాల్ విసిరారు. ప్రజల ముందు నిజం వెలుగులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సలహాదారుగా ఉన్నారు, 2 నిమిషాల్లో డాక్యుమెంటేషన్ అంతా తీసుకురావచ్చు. కానీ రచ్చ ఎందుకు ఈ గొడవ చేయాలి? రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి వ్యక్తే కానీ ఎన్నడూ కూడా ఇప్పటి వరకు చేసినటువంటి డాక్యుమెంటేషన్ క్లియర్ చేయాల్సిన బాధ్యత అప్పుడు 2004 నుంచి 2009 దాకా మంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు చెప్పొచ్చు కదా, అప్పుడు చేయలేదు. ఇవాళ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ద్వారానైనా వీరు అనుకుంటే 2 నిమిషాలు డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని రేపటి వరకు సీఎంఓకి రండి అంటే 2 నిమిషాల్లో డాక్యుమెంట్స్ అన్నీ హైదరాబాద్లో ఉంటాయి. ఎందుకు చేయట్లేదు? ఇది మీరు పాత్రికేయులందరూ కూడా ఆలోచించాలి. ప్రజలందరూ కూడా ఇది గుర్తించాలి. ఎందుకు చేయట్లేదు? అధికారం మీ దగ్గరనే ఉంది, అధికారులు మీ వాళ్ళే, మీరు చేయొచ్చు. మరి ఎందుకు చేయట్లేదు అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలా. తెలంగాణలోని అనాథ యువతకు ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి సీతక్క సమక్షంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, జిఎంఆర్ ఏరో అకాడమీ, ఫిక్కీ మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందం ద్వారా అనాథ యువతకు ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, కార్గో తదితర విభాగాల్లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించనున్నారు. శిక్షణ అనంతరం ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 2026 మార్చి నుంచి శంషాబాద్ లో ఈ శిక్షణ ప్రారంభం కానుంది. యువత స్వయం ఉపాధి సాధించేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. సామాజికంగా వెనుకబడిన వారికి ఇది కొత్త ఆశ చూపుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ సర్టిఫికేట్ కోర్స్ తో వాళ్ళకి బయట ఉద్యోగాలు కూడా రావచ్చు. బికాజ్ ఈ హ్యూమన్ బీయింగ్ ఒక ఫస్ట్ 1000 రోజులు మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ 1000. సో దిస్ సర్టిఫికేషన్ కోర్స్ విల్ హెల్ప్ దెమ్ నాట్ ఓన్లీ హియర్ మ్యామ్, వాళ్ళకి వేరే బయట కూడా మంచి ఆపర్చునిటీ. 20,000 crutches నడుపుతున్నాం మేడం. ఇక్కడ మన హైదరాబాద్ స్లమ్స్, అర్బన్ సెటిల్మెంట్స్ లో crutches స్టార్ట్ చేద్దాం అంటే వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే కేరళ ఎన్నికల కోసం ఏఐసీసీకి 1000 కోట్ల రూపాయలు ఇస్తానని రేవంత్ రెడ్డి అన్నారంటూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టులకు అదనపు ఖర్చుల పేరుతో ఎన్నిసార్లు నిధులు ఇచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల డబ్బును రాజకీయ అవసరాలకు మళ్లించారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని లెక్కలు బయట పెడతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి మళ్లీ చిప్పకూడు ఖాయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఖజానా వినియోగంపై పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రకటించినటువంటి దేవాదుల 2 సంవత్సరాలుగా పడావబడి ఉంటే, మోటార్లన్నీ సిలువెక్కుంటే, కరెంటు బిల్లు కట్టే దిక్కులేని స్థితిలో మీ ప్రభుత్వం ఉంటే, ఇవాళ హరీష్ రావు గారు వచ్చి అడుగు పెట్టగానే బీఆర్ఎస్ ఆందోళన వైపు అడుగు పెడదని చెప్పి భయంతో 24 గంటల్లోనే ముఖ్యమంత్రి పరుగని హెలికాప్టర్లో వచ్చి అక్కడికి వచ్చి విహారయాత్ర చేసిండు. అది కేవలం ప్రకటన మాత్రమే. కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు దోపిడీ చేసేటువంటి
ఒక మైండ్ గేమ్ మాత్రమే నిన్నటి పర్యటన. 100% నిజం. మొన్న ఏమన్నాడు, 1000 కోట్లు ఇస్తామన్నాడు తెలంగాణ నుంచి కాంగ్రెస్ అధిష్టానానికి. ఎక్కడికి అవి? కేరళలో జరిగేటువంటి ఎన్నికలకు ఏఐసిసి ఫండ్ ఎక్కడికి? ఇట్లా ఎన్నిసార్లు ఇచ్చినావు? ఎన్ని ప్రాజెక్టులకు 2.5 సంవత్సరాల్లో అదనపు ఖర్చు అని చెప్పి ఎన్నిసార్లు అనుమతులు ఇచ్చినవో ఖచ్చితంగా జైలుకు పోయి వచ్చిన రేవంత్ రెడ్డి మళ్ళీ నీకు చిప్పకూడు తప్పదు. రేపు వచ్చే ప్రభుత్వం మాదే, ఖచ్చితంగా అన్నిటిపైన విచారణ ఉంటది. యనమదుర్రు డ్రైన్ పరిస్థితిపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వివరాలు వెల్లడించారు. మొత్తం 54 ఇన్లెట్లలో 46 ఇన్లెట్లు శిథిలావస్థలో ఉన్నాయని తెలిపారు. గత వైసీపీ పాలనలో 5 ఏళ్ల పాటు నిర్వహణ కోసం 200 కోట్లు ఖర్చు చేశారని, అయినప్పటికీ పరిస్థితి దారుణంగా మారిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 708 కోట్ల నిధులు మంజూరు చేశామని స్పష్టం చేశారు. డ్రైన్ పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. వరద ముప్పును తగ్గించేలా శాశ్వత పరిష్కార చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రాధాన్యతతో పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. 54 ఇన్లెట్స్ ఉన్నాయి అధ్యక్ష. 54 ఇన్లెట్స్ లో అందులో 46 శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఈ రకంగా ఈ మేజర్ గా 90% ఇన్లెట్స్ పనిచేయకపోవడం వల్ల ఈ ఫ్లడ్ హెవీగా, అంటే దీని సామర్థ్యాన్ని మించి ఫ్లడ్ వస్తున్నప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా మరి ఇటు పట్టణం కానీ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పొలాలు కానీ ఇవన్నీ కూడా ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. 2019, 2024 5 సంవత్సరాల్లో ఆ రోజు ఎక్కడ కూడా ఓఎండ్ఎంకు సంబంధించి అంటే డీసిల్టింగ్ కానీ, లాకులకు కానీ, షట్టర్స్ కానీ, రోప్స్ కానీ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఓఎండ్ఎంకి ఇవ్వనటువంటి స్థితిలో 2024లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులన్నీ కూడా మనం చేయవలసినటువంటి బాధ్యత, బరువు పెరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఏదైతే జీవో 65 ద్వారా 79 కోట్లు 284 కోట్లు, అదేవిధంగా జీవో 269 ద్వారా 344 కోట్లు, అదేవిధంగా జీవో 569 ద్వారా 74.79 లక్షలు, అంటే మొత్తంగా మొదటి సంవత్సరంలోనే ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరంలోనే 10,310 పనులకు 708 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశాం అధ్యక్ష. శ్రీకాకుళంలో కింజరాపు ఎర్రన్నాయుడు 69వ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎర్రన్నాయుడు తనయుడు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ నాయకులు ప్రసంగించారు. రాజకీయ రంగంలో ఆయన చేసిన కృషి తరతరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిగా ఎర్రన్నాయుడు గుర్తుండిపోతారని తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలి, మన యువతి యువకులు వలసలు వెళ్లకుండా ఇక్కడే స్థానికంగా ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉండాలని ఆయన చాలా రకాలుగా ప్రయత్నం చేసేవారు. పోర్టు పనులు కూడా చాలా శరవేగంగా చేస్తున్నాం. అలాగే ఒక ఫస్ట్ షిప్ కూడా అక్కడ భర్తీ చేసి టెస్టింగ్ కూడా దాన్ని చేశాం. ఇంకా రానున్న కాలంలో పోర్ట్ యాక్టివిటీ కూడా పెరిగితే చాలా మంది మత్స్యకారులు కానీ, యువతి యువకులు, ఇంజనీరింగ్ స్కిల్లింగ్ చేసిన వాళ్ళందరూ కూడా దూర ప్రాంతాలు వెళ్తున్నారు. పోర్టులకే ముఖ్యంగా వెళ్ళి పనులు చేస్తున్నారు, చెన్నై కానీ, గుజరాత్ కానీ. వాళ్ళందరికీ కూడా స్థానికంగానే ఇక్కడే పనులు చేసే అవకాశం కూడా దక్కుతుంది. ఇలా ఈ 2 విషయాలు, ఎందుకనంటే మిగిలినవన్నిటి మీద కూడా దృష్టి పెడుతున్నాం. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు అంచెలంచెలుగా పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కానీ ముఖ్యంగా దృష్టి పెట్టాల్సినటువంటిది మన సాగునీరు మీద, ఉద్యోగాల మీద. కాబట్టి ఆ 2 కూడా ప్రస్తావించి ఎర్రన్నాయుడు గారి ఆశయాలుగా వాటి 2 మీద ఈరోజు కేంద్ర మంత్రి స్థానంలో ఉన్నాను కాబట్టి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి జిల్లా అభివృద్ధి కోసం నా వంతుగా నేను కృషి చేయడం కూడా జరుగుతుంది. రాజమండ్రి పాల కల్తీ ఘటనపై అసెంబ్లీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటన చేశారు. ప్రాథమిక పరీక్షల్లో యూరియా, సీరం క్రియేటిన్ స్థాయిలు పెరిగినట్లు గుర్తించామని తెలిపారు. వరలక్ష్మి మిల్క్ డైరీ నుంచి పాల సరఫరాను నిలిపివేశామని స్పష్టం చేశారు. మరణించిన వారు 58 ఏళ్లకు పైబడిన వారని గుర్తించామని చెప్పారు. 2 చిన్నారులు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. సహాయక చర్యల కోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. నమూనాలను హైదరాబాద్, విశాఖ ల్యాబ్లకు పంపామని, నివేదికల అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. లాలా చెరువు ప్రాంతంలోని చౌడేశ్వర నగర్, స్వరూప నగర్ చెందిన వారు ఈ బాధితులందరూ కూడా
రోగిగ్రస్తులందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వారు. వాటిలో వెంటనే ఆరోగ్య శాఖ సమాచారం అందిన తర్వాత చేసిన క్లినికల్ పరీక్షల్లో యూరియా మరి సీరం క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లుగా గమనించడం జరిగింది అధ్యక్ష. ప్రాథమికంగా చేసిన ఎపిడెమియాలజీ విచారణలో పాలు లేదా ఇతరత్ర ఆహార పదార్థాలు సేవించడం కారణంగా అనారోగ్యానికి అది కారణం కావచ్చు అని గుర్తించడం జరిగింది. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ నుండి 106 కుటుంబాలకి పాలు సరఫరా చేయబడినట్లు కూడా గుర్తించారు అధ్యక్ష. ఆ డైరీ నుండి పాల సరఫరాను తక్షణమే నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు 12 మంది ఆసుపత్రిలో చేరారు, వివిధ ఆసుపత్రుల్లో. దాంట్లో 4 మరణాలు నమోదయ్యాయి అధ్యక్ష. 8 మంది ఆసుపత్రులు చేరి ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. దాంట్లో 6 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు, 2 వెంటిలేటర్ మీద ఉన్నారు అధ్యక్ష. చాలా వరకు ఇక్కడ 60 నుంచి 82 సంవత్సరాల వయసు వాళ్ళు 10 మంది ఉంటే 2 చిన్నపిల్లలు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ 2 పిల్లలు కూడా రెయిన్బో ఆసుపత్రిలో ఉంటున్నారు, వెంటిలేటర్ మీద ఉంటున్న పరిస్థితులు అధ్యక్ష. మరణించిన వారు 58 సంవత్సరాల నుంచి కృష్ణవేణి 74 సంవత్సరాలు, రాధాకృష్ణమూర్తి 76 సంవత్సరాలు, శేషగిరిరావు 72, అదేవిధంగా శ్రీమతి రమణి గారు 58 సంవత్సరాలు వయసుగా పెట్టడం జరిగింది. వెంటనే ఈ ర్యాపిడ్ తక్షణమే ప్రభుత్వం స్పందించి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది పర్యవేక్షణ కోసం. జనరల్ మెడిసిన్ నిపుణులు, మైక్రోబయాలజిస్టులు, శిశు వైద్య నిపుణులు, ఎపిడెమియాలజిస్టులు దీంట్లో ఉన్నారు. అదేవిధంగా 14 ఫీల్డ్ సర్వీస్ టీమ్స్ నియామకాన్ని ఆ ప్రాంతాల్లో, ఈ లాలా చెరువు ప్రాంతంలో ఉంటున్న స్వరూపనగర్, ఈ చౌడేసి నగర్ సంబంధించిన వాటిలో 600 ముందు జాగ్రత్తగా 679 ఇళ్లలో సందర్శన చేయడం కానీ, హౌస్ సర్వే చేయడం, తర్వాత 957 కుటుంబాల స్క్రీనింగ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. పాల సరఫరా పొందిన 106 కుటుంబాల నుండి కూడా రక్త నమూనాల సేకరణ కొనసాగుతోంది. ఆ లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించడం, చికిత్సకు రెఫరల్ చేయడము, వైద్య పర్యవేక్షణ, ప్రజలకు సూచనలు కూడా జారీ చేయడం జరుగుతోంది. ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ను వైద్య శిబిరాల నోడల్ అధికారి కూడా నియమించడం జరిగింది అధ్యక్ష. రోగుల చికిత్స పర్యవేక్షణ, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడడం, అదే అంబులెన్స్ మరియు రెఫరల్ సేవల సమన్వయం కూడా కోఆర్డినేషన్ పని కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ నమూనాల సేకరణ చేయడం జరిగింది. నర్సాపురం గ్రామం, కోరుకొండ మండలంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీ చేశారు. ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం విధి విధానాల మేరకు పాల నమూనాలను సేకరించడం జరిగింది. ప్రభావిత ఇళ్ల నుండి పాలు మరియు పెరుగు నమూనాలు కూడా తీసుకున్నారు. నమూనాలు పంపిన ప్రదేశాలు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కి, అదేవిధంగా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నము, అదేవిధంగా హైదరాబాద్లో ఉంటున్న విమ్టా ల్యాబ్ కూడా నమూనాలను పంపడం జరిగింది అధ్యక్ష. ఈ మరణించిన వారిలో కృష్ణవేణి గారి కుమారుడైన తాడి సీతారామయ్య గారి ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో ఒక క్రిమినల్ కేసు కూడా. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో మాజీ మావోయిస్టు వసంత అలియాస్ మమత వినతి పత్రం సమర్పించారు. 2000 సంవత్సరంలో ఎన్కౌంటర్ లో మరణించిన తన భర్త పసుల రామరెడ్డి తర్వాత కూడా పార్టీలో కొనసాగినట్లు తెలిపారు. 2025 జనవరిలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి లొంగిపోయినట్లు వెల్లడించారు. ప్రభుత్వ రివార్డులు, పెన్షన్, నివాసం కోసం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులను కోరారు. తనకు పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు దరఖాస్తును పరిశీలిస్తామని తెలిపారు. నా పేరు పసుల వసంత, నా భర్త పేరు పసుల రామరెడ్డి. నేను 40 సంవత్సరాల కింద పీపుల్స్ వార్ పార్టీలకు వెళ్ళిపోయినా. 1 ఇయర్ కింద నేను ఛత్తీస్గఢ్లో సరెండర్ అయ్యా. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు పార్టీలో పనిచేసిన అక్కడ ఛత్తీస్గఢ్లో రివార్డు ఇస్తానన్నారు, అక్కడ ఇవ్వలేదు. ఇక్కడ తెలంగాణ కూడా రివార్డు ఇస్తున్నారు, ఇక్కడ కూడా నాకు రివార్డు రాలేదు. అట్లా నాకు ఉండటానికి కూడా ఇల్లు లేదు, జాగా లేదు. ఉన్న ఇల్లు కూడా అంత కూలిపోయింది. నాకు ఒక పాప, ఆ పాప కూడా ఉద్యోగం ఇస్తా అని నేను కోరుకుంటున్నాను, ఉద్యోగం ఇవ్వాలని. ఇట్లా నాకు పెన్షన్ కూడా లేదు. ఇట్లా నేను కోరుకుంటున్నా ప్రభుత్వం ఇస్తుందని. ఒక నన్ను అక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్న పార్టీలో మమత నా పేరు, ఇక్కడ వసంత. ఎన్నిళ్ళు పనిచేస్తున్నావు? నేను 40 సంవత్సరాలు ఫస్ట్ పీపుల్స్ వారు ఉండే పార్టీ పుట్టినప్పుడు 30 సంవత్సరాలు కింద ఇచ్చిన ఫిర్యాదు కాదమ్మా. మన ఎందుకు వచ్చారు, ఏడికి వచ్చారు మీరు ఇప్పుడు? నేను ప్రజావాణిలో ఇక్కడ వచ్చిన సార్, కలెక్టర్ దరఖాస్తు ఇచ్చడానికి వచ్చింది. అక్కడ అడిగితే కూడా ఇప్పుడప్పుడు అని అంటుంది, కానీ సంవత్సరం ఇస్తారు. ఎవరు మీది? అది కొరట్ల అంబేద్కర్.
నా పేరు పసుల కృష్ణప్రసాద్. ఈమె పసుల వసంతమ్మ మా సొంత చిన్నమ్మ. పసుల రామరెడ్డి మా సొంత చిన్న ఆయన. 1975లో ఆయన పీపుల్స్ వార్ పార్టీలో వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన అరెస్ట్ అయ్యి ఇంటికి వచ్చినాక 1 year ఉన్న తర్వాత ఈమె మా చిన్నమ్మ కూడా 1983-84 ప్రాంతంలో ఆయన బాటనే బట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత 40-42 సంవత్సరాల తర్వాత పదే పదే కాపులనే టార్గెట్ చేసి చంద్రబాబు అవమానిస్తున్నారని ముద్రగడ ఆరోపించారు. కాపులు బానిసలుగా బతకాలనే భావన ఉందేమోనని ప్రశ్నించారు. తనను తన కుటుంబాన్ని తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు. మా కుటుంబాలకు జరిగిన ఘటనలు చంద్రబాబు ఇంట్లో జరిగితే ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు. మేము బానిసలం కాదని ఇక్కడే పుట్టి పెరిగామని స్పష్టం చేశారు. కాపుల గౌరవాన్ని కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ముందుసారి అయితే రాంబాబు గారి లాగా నన్ను, నా భార్యని, నా కోడలని, కొడుకుని కూడా నీచాతి నీచంగా కొట్టించడం, తిట్టించడం, లంజా రావే జుట్టు మెలిదిప్పి ఖండించిన పోలీసుల చేత చేయించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారండి. ఈరోజు ఇదే పరిస్థితి రాంబాబు గారు జరిగింది. నేను ముఖ్యమంత్రిగా ఒకటి కోరుకుంటున్నాను, అయ్యా ఈరోజు కాకపోతే రేపైనా మాకు జరిగిన అవమానం లాంటిది మీ మేడం గారికి, మీకు, మీ కోడల గారికి, మీ అబ్బాయి గారికి జరిగితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నానండి. మేము బానిసలం కాదండి అయ్యా. పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో వలస రాలేదండి అయ్యా. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగామండి. కానీ నీచాతి నీచంగా మమ్మల్ని చూడటం, బాధించడం బాధగా ఉందని ముఖ్యమంత్రి గారు. మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ నాయకులు డ్రామాలా నడిపించారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎన్నికల ముందు తర్వాత భిన్నంగా వ్యవహరించారని విమర్శించారు. మున్సిపాలిటీల అభివృద్ధిపై ఒక్కరోజు కూడా స్పష్టత ఇవ్వలేదన్నారు. డైవర్షన్ రాజకీయాలతో ప్రజల దృష్టి మార్చారని పేర్కొన్నారు. దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై వివరాలు చెప్పలేదని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. అతి తొందరలో అని చెప్పినారు. సరే, ఫిబ్రవరిలో నిజానికి చెప్పాలంటే రేపటి నుంచి మా ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామ్స్, రేపే ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామ్స్. ఇక వాళ్ళ బాధ చెప్పుకుంటూ పోతే మున్సిపాలిటీలో వాళ్ళు అసలు ఎంతమంది నాకు ఫోన్లు చేసినారో చెప్పుకుంటూ పోతే ఇంకా అసలు ఈ ప్రభుత్వానికి సోయి కూడా లేదు వాళ్ళ గురించి. సరే, అది పక్కన పెడదాం. ఎలక్షన్లు స్టార్ట్. ఈ లోపల ఏం జరుగుతుంది? హరీష్ రావు గారు సింగరేణి కాలేజ్లో జరుగుతున్న అవినీతి గురించి ప్రెస్ మీట్ పెడతారు. వెంటనే ఏం చేయాలి? మున్సిపల్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, ప్రజల దృష్టి మరల్చాలి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలి. ఏం చేయాలి? ఇమ్మీడియట్గా 19th రోజు సిట్ సమన్స్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇన్ ఫోన్ ట్యాపింగ్ కేసు. 26 నెలలైంది ఇదే కథ నడుస్తూ ఉంది. 19వ తారీఖు నాడు హరీష్ రావు గారిని సిట్ సమన్ చేస్తుంది. దేని గురించి? ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి. ఆ ఫోన్ ట్యాపింగ్లో ఏమైనా ఉందా అంటే మన్ను 26 నెలలైంది, ఇప్పటి వరకు ఎవిడెన్స్ లేదు, ఏమి లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇదే నెల జనవరిలో ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది, మీరు వేసిన ప్లీని మేము కొట్టేస్తున్నామని చెప్పి గవర్నమెంట్కి చెప్పింది కూడా. అయినా కూడా మళ్ళీ హరీష్ గారిని పిలిచినారు. 20వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు వారి విహారయాత్రకు బయలుదేరినారు. నేను విహారయాత్ర అని మామూలుగా అంటలేను, విహారయాత్ర అని ఏదో బట్టగాల్చి వరేస్తలేను. నేను ఎందుకంటున్నాను కూడా చెప్తాను మీ అందరికి. ముఖ్యమంత్రి గారు 20వ తారీఖు నాడు దావోస్కు బయలుదేరినారు. దావోస్ తర్వాత ఒక 4 రోజులు ఎవరికి కనబడలేదు. మీ ప్రెస్లో కూడా వచ్చింది 2-3 చోట్ల ముఖ్యమంత్రి గారు మిస్సింగ్ అని. దాని తర్వాత లీడర్షిప్ సమ్మిట్ అని చెప్పేసి హార్వర్డ్ యూనివర్సిటీకి పోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు. నేను ఎందుకు దీన్ని కేవలం విహారయాత్ర అని ఎందుకంటా ఉన్నానంటే, ఈ 14 రోజులు 12 రోజుల గురించి ముఖ్యమంత్రి గారు, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి గారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా దావోస్లో ఏం పెట్టుబడులు తీసుకొచ్చినారు, లేకపోతే దావోస్ నుండి మన రాష్ట్రానికి జరిగిన లాభం ఏంటి అని చెప్పి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు కానీ, వారి మంత్రిత్వ శాఖ నుంచి గారు ఉన్నా కానీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు గారు కానీ, ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు దావోస్ నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన లాభం గురించి కానీ, తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి కానీ. తిరుమల లడ్డు నెయ్యి కొనుగోలులో అవినీతి జరుగుతోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మార్కెట్లో తక్కువ ధరకు దొరికే నెయ్యిని టీటీడీకి ఎక్కువ ధరకు సరఫరా చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. ఈ నెల 26న లడ్డు వివాదం, రైతుల సమస్యలపై చర్చ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. కారణాలతో అరెస్టులు చేస్తూ పోలీసులు
యంత్రాంగం చేతిలో తీసుకుని కార్యక్రమం చేస్తాము. దీని మీద చర్చ జరగాలని డిమాండ్ చేస్తాం. అదే రకంగా ఇవాళ దేశానికి వెన్నెముక్క రైతే వెన్నెముక్క నాడు ఏదైతే ఉందో ఆ రైతుకు సంబంధించి గత ప్రభుత్వంలో ఏదైతే మరి అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వ్యవసాయానికి పెద్దపీట ఇచ్చి ఏ స్ఫూర్తితో ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిందో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి అంతేకాదు దాంతోపాటు కనీసం ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే గొప్పగా చెప్పింది. మేము ఇన్సూరెన్స్ కడతాము, మా రైతే కట్టుకోవాలని అని చెప్పి కనీసం ప్రభుత్వం కట్టవలసిన వాటాను కూడా ప్రభుత్వం కట్టక హార్టికల్చర్కి అయితే అసలు తోటలకి మామిడి తోటల కాడికి ఇన్సూరెన్స్ ప్రభుత్వం ప్రభుత్వం కట్టవలసిన వాటాను కూడా కట్టట్లేదు. రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓ పక్క వచ్చి పొగాకు కానీ లేకపోతే మిర్చికి కానీ లేదా మేజికి కానీ లేదా మామిడికి కానీ లేదా ఏ పంటకు కూడా కోకోకి కానీ ఏ పంటకు కూడా సరైన లేవు. ఈ రకంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ ప్రభుత్వం ఆలోచన ఒక్కటే, వాళ్ళకి ఎక్కడ దొరుకుతుందో ఎక్కడ అవినీతితో సంపాదన చేద్దామనే మాట తప్ప, దోచుకోవాలనే ఆలోచన తప్ప ప్రభుత్వం లేదనేది. కాబట్టి దాని మీద చర్చ జరగాలని కోరాం. అలాగే మరి దేవదేవుడి మీద ప్రసాదం మీద వచ్చిన డిస్కషన్ ఏది ఉందో ఆ చర్చ కూడా అడిగాం. దానికి 26వ తారీఖు నాడు మరి ప్రభుత్వం వచ్చి దాన్ని చర్చకు అంగీకరించడంతో దాన్ని మరి 26వ తారీఖు నాడు చర్చ చేయాలనేది నేను చర్చించుకున్నాం. ఆ తదుపరి మరి ప్రభుత్వం తరఫున వచ్చి ఇన్వెస్ట్మెంట్స్, ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అని చెప్పారు. దానికి మేము తయారుగా ఉన్నాము. ఆ కార్యక్రమాలు కూడా వాటి మీద కూడా చర్చిద్దామని మేము కూడా దానికి చెప్పాము. వాటి మీద జరుగుతున్న ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ లో మరి భూముల్ని కారు చౌకగా చూసాం. మనం వైజాగ్లో చూసాం ఏ రకంగా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఏదైతే యూనివర్సిటీ పేరున గీతం యూనివర్సిటీ పేరున సుమారు 5,000 కోట్ల భూముల్ని ఏ రకంగా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, లొల్లు అనే సంస్థకి ఏ రకంగా మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పెడుతున్న ఇన్వెస్ట్మెంటే 500-600 కోట్లు అయితే ప్రభుత్వ భూమి 1,000 కోట్ల రూపాయల భూములు వచ్చి వాళ్ళు దారదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా నిన్న మనం పెట్టిన స్టార్టప్ కంపెనీలకు కూడా మరి ఉచితంగా వాళ్ళు 99 పైసలకి లేకపోతే మరి కారు చౌకగా భూములు ఇచ్చి మరి దోచుకు తింటున్నారు. ఈ అంశాలన్నింటి మీద కూడా చర్చించాలని మేము కూడా పట్టుదలగా అడిగాం. దాని మీద కూడా చర్చకి అవుతుంది. ఇది ఇవాళ జరిగిన అంకుశం చూస్తే కూలంకషంగా జరిగిన ఒప్పందాలు, జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ తీసుకున్న నిర్ణయానికి ఈ విషయం. ఇందాక మా సభ్యులు ఈ 2-3 రోజుల్లో జరిగిన పరిణామాలు మీరు చూశారు. ఆ రోజు హౌస్లో ఈనాడు పేపర్లోను కానీ లేదు ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ సభ్యులు వచ్చి వెంకటరామ దేవదేవుడి తాలూకా పటాన్ని చెప్పులతో చేసుకుని పట్టుకున్నారని చెప్పి అని పుటంలో వచ్చి ప్రచురణ జరిగింది. అవి వాస్తవాలా లేదు అవి వచ్చి మ్యానిపులేట్ చేశారా, ఏఐతో చేశారా, ఇంకో దాంతో చేశారా నేను దానికి జోలికి పోను. కానీ వాస్తవాలు ఏంటో సీసీ ఫుటేజ్ రాష్ట్రంలో మహిళలు, బీసీలు, యువత పక్షాన పోరాడుతున్న కల్వకుంట్ల కవిత భవిష్యత్ ముఖ్యమంత్రి అవుతారని జాగృతి నేతలు ధీమా వ్యక్తం చేశారు. గద్వాల రైతు సంఘర్షణ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. గద్వాల నడిగడ్డపై అత్త అల్లుల ఆధిపత్య రాజకీయాలకు చరమగీతం పాడాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. చదువుకునే పిల్లాన్ని బతిమలాడి యాప్ బుక్ చేసుకొని కొనుక్కోవడానికి పోవాలి యూరియా అంటే మీకు యూరియా ఇచ్చే చేతగాక అనేకమైనటువంటి కొర్రీలు పెడుతున్నారు తప్పితే నిజంగా రైతు మేలు కోరి కాదు. నిజంగా రైతు మేలు కోరి ఉంటే ఏం చేయాలి చెప్పలే, ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పలే. మీరు అర్జెంట్ గా ఓన్రి ఊరుకుండ్రి, బ్యాంకుల దగ్గర లైన్లు కట్టుండ్రి. మీ దగ్గర 1,00,000 రుణమాఫీ అయిపోతే 2 లక్షలు తెచ్చుకోండి. ఇంటింట్లో ఎంతమందికి వస్తే అంతమందికి 2 లక్షలు తెచ్చుకోండి. మేము ఎక్కుతానే సోనియమ్మ పుట్టినరోజు నాడు మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పారు. అంటే పాపం చాలా మంది ఒక్కొక్క ఇంట్లో 2-3 పోయి డబ్బులు తెచ్చుకున్నారు. కానీ ఆ 2 లక్షల రుణమాఫీ అనేది జరగనే లేదు. ముఖ్యమంత్రి గారు మొన్న చెప్తా ఉన్నారు అందరికీ 2 లక్షల రుణమాఫీ చేసినాం. మేము ఆనాడే ఛాలెంజ్ చేసినాం. ఈ రాష్ట్రంలో 40 లక్షల మందికి
40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాం 40,000 కోట్లు అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇవాళ రుణమాఫీ చేసింది కేవలం 25 లక్షల మంది రైతులకు మాత్రమే. అంటే ఇంకా 15 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ఇవి గణాంకాలు చెప్తున్నాయి, లెక్కలు చెప్తున్నాయి. మీరు బుకాయించినా కూడా నమ్మరు ప్రజలు, ఎందుకంటే అనుభవిస్తున్నారు. కొంతమందికి 50,000 ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలే, కొంతమందికి 1,50,000 ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలే. రుణమాఫీ అందరికీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా రైతు భరోసా ఎట్లయిపోయిందంటే ఎన్నికల కోసం ఇచ్చే గిఫ్ట్ లెక్క అయిపోయింది. మన ముఖ్యమంత్రి గారు ఏమాత్రం మొహమాటం లేకుండా ఇగో రైతు భరోసాకి వేస్తున్నా నేను, తర్వాత ఎన్నికలు పెడతా ఎంపీటీసీ డెప్యూటీసీ అని చెప్తున్నారు. అంటే కేవలం ఎన్నికలప్పుడే రైతు గుర్తొస్తుండే తప్పితే మిగతా టైంలో గుర్తొస్తలేరు. కాబట్టి రైతు భరోసా ఖచ్చితంగా వేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మరి మొన్న సర్పంచ్ ఎన్నికలు అయితే ఈ ఏటికి అవతల వైపు నారాయణపేటలో మా తమ్ముడు గవినోల శ్రీనివాస్ గారు డైరెక్ట్ గా యునానిమస్ గా సర్పంచ్ గెలిచి మరి బోని కొట్టిండు జాగృతికి. ఆయన జాగృతి జిల్లా అధ్యక్షుడు నారాయణపేట. మరి మున్సిపల్ ఎన్నికలు రాగానే ఆ జోగులాంబ అమ్మవారి దయతోని గద్వాల్ నుండే జాగృతి జయగంట మోగింది, జైత్రయాత్ర ప్రారంభమైంది. మొత్తం వడ్డేపల్లి మున్సిపాలిటీ గెలుచుకున్నాం. అవునా కాదా? చూసిరా లేదా మీరందరూ? మరి అదే జైత్రయాత్ర కొనసాగుతుంది. సరే ఇవాళ వాళ్ళు మనతో ఉన్నారా లేదా చర్చ కాదు, ఎందుకంటే గద్వాల్ గడ్డ మీద ఒక రకమైన రాజకీయం నడుస్తుంది. ఏ పార్టీలు ఎవరు గెలిచినా అధికారం పెట్టుంటే అటే పోయేటట్టున్నారు. అంటే అప్పటిదాకా ముఖ్యమంత్రి మున్సిపల్ చైర్మన్ పిలుచుకోలే, కానీ ఒక్క వడ్డేపల్లిలా జాగృతి జెండా ఎగరంగానే దాబాబు అని చెప్పి పిలుచుకొని అందరితో ఫోటో దిగిరంట. అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి కూడా ఏ పార్టీలో గెలిచినా మా పార్టీలకు రావాలనే ఒక పిచ్చి రాజకీయం గద్వాల్లో నడుస్తుంది. నేను ఇవాళ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏ పార్టీయో రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఎక్కువ వేరే ఏం చేయదు, మీరు ఏ పార్టీయో చెప్పండి. ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేనటువంటి వాళ్ళు మీరు ప్రజలకు ఏం చేస్తారో ఎట్లా చెప్తారు? అంటే నువ్వు కాంగ్రెసా, నువ్వు బీఆర్ఎస్ఆ? నువ్వు కాంగ్రెస్ చేసే పనులు చేస్తావా ప్రజలకు, లేదా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే పని చేస్తావా? మరి ఏం చేస్తావు? ఏం చేయకపోతే ఎందుకున్నట్టు ఎమ్మెల్యే? రాజీనామా చేయి రాజీనామా. ఎందుకు అడుగుతా ఉన్నా అంటే, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. షబీర్ ఆరోపణలపై వెంకటరమణ ఘాటు స్పందన, ఆధారాలు చూపాలని ఎమ్మెల్యే సవాల్, ఆర్టీఐతో నిజాలు బయట పెడతామని వెల్లడి, నిరూపిస్తే రాజకీయ సన్యాసం అంటున్న ఎమ్మెల్యే. కాపులపై అవమానం అంటూ ముద్రగడ విమర్శ, బానిసలుగా చూడొద్దంటూ ఘాటు వ్యాఖ్యలు, కాపుల గౌరవం కోసం పోరాటం కొనసాగిస్తామని వ్యాఖ్య, చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేసిన ముద్రగడ. అనాథ యువతకు విమానయాన శిక్షణ ఒప్పందం, జిఎంఆర్ అకాడమీతో ప్రభుత్వం కీలక నిర్ణయం, 2026 నుంచి శంషాబాద్ లో శిక్షణ ప్రారంభం, అనాథలకు ఉద్యోగ అవకాశాల దిశగా అడుగు. రాజమండ్రి పాల కల్తీపై అసెంబ్లీలో ప్రకటన, వరలక్ష్మి డైరీ సరఫరా నిలిపివేత, ల్యాబ్ నివేదికల తర్వాత చట్టపరమైన చర్యలు, 2 చిన్నారులు వెంటిలేటర్పై చికిత్స. మున్సిపల్ ఎన్నికలు డ్రామా అంటూ విమర్శలు, దావోస్ పర్యటనపై వివరాలు చెప్పాలన్న డిమాండ్, అభివృద్ధిపై స్పష్టత లేదన్న ఆరోపణ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్న విమర్శ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.